హీరో శివాజీ చేసిన కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ మీద ఇంకా డిబేట్స్ అనేటివి జరుగుతూనే ఉన్నాయి. నెవర్ ఎండింగ్ స్టోరీ లాగా నడుస్తూనే ఉన్నది. దీంట్లో రెండే యాంగిల్స్ ఉన్నాయి భయ్య. ఒకటేమో ఒకడు మంచి చెప్దాం అనుకున్నాడు, ఎట్లా చెప్పానో రాలేదు, అడ్డదిడ్డంగా చెప్పేసిండు, అది నెగటివ్ పోయింది జనాలకి. ఇంకో యాంగిల్ ఏంటంటే అసలు అక్కడ ఉన్న మంచిని పక్కకు పెట్టేసి ఆయన వర్డ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి దాన్ని పెద్దది చేసుకుంటూ పోయినరు. యాక్చువల్గా చూస్తే ఇది శివాజీకి నెగటివ్ కావాలి, కానీ శివాజీకి పాజిటివ్ అవుతుంది. ఎందుకంటే సింపతి పెరుగుతుంది శివాజీకి. ఎందుకంటే ఆయన అపోజ్ చేసే క్యాండిడేట్స్ ఎవరంటే అనసూయ, చిన్మయి, ఇటువంటి వాళ్ళు. ఇక్కడ ఇటువంటి వాళ్ళు అంటే నా అర్థం ఏంటంటే హిపోక్రెట్ పీపుల్ అన్నట్టు. ఇప్పుడు అనసూయ జబర్దస్త్ అనే షోలో యాంకర్గా చేసింది. దాంట్లో ఎన్ని జోకులు వేయలేదు ఆడవాళ్ళ బట్టల మీద వాటి మీద. మరి అప్పుడేం మాట్లాడలేదు, అప్పుడు ముందుకు రాలేదు. మరి ఎందుకు? అక్కడ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి. అంటే డబ్బులు ఇచ్చే దగ్గరనైతే ఓకే తీసుకుంటారు ఎంతనైనా అని మాటలు. ఇక అనసూయ కొన్ని పదాలు వాడింది. ఇన్సెక్యూర్ అట శివాజీ. ఇన్సెక్యూరిటీ అంటే ఏందమ్మా నాకు అర్థం కాదు. నువ్వు అంత కాన్ఫిడెంట్ ఉంటే నీ బాడీ గురించి కానీ నీ ఫేస్ గురించి, నీ ఫేస్ వాల్యూ గురించి కానీ అంత కాన్ఫిడెంట్గా ఉంటే మేకప్ వేసుకొని బయటకు ఎందుకు తిరుగుతావు నువ్వు? శివాజీ వేసుకుంటాడా? మేకప్ వేసుకొని బయటకు వస్తాడా? ముఖం కడుక్కొని అట్లనే తుడుచుకొని బయటకు వచ్చేస్తాడు. అట్లా నువ్వు రాగలుగుతావా? నువ్వు ఇన్సెక్యూర్ కాలేదు కదా మరి. బయటకు రా, అట్లా మేకప్ లేకుండా రావు. నిన్ను ఎవరో కామెంట్స్లలో ఆంటీ అన్నారని చెప్పేసి దాని గురించి ఇన్సెక్యూర్గా ఫీల్ అయ్యి పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ చేసినావు నువ్వు. ఇన్సెక్యూరిటీ గురించి నువ్వు మాట్లాడితే ఎట్లా? ఆంటీ అని ఎవరిని అంటలేరు ఇప్పుడు ఈ కాలంలో. కొద్దిగా పెద్ద ఉంటే అన్న అని ఎవరన్నా అంటున్నారా? కాలేజ్ స్టూడెంట్స్ కూడా 25 దాటిన వాళ్ళని అంకుల్ అంకుల్ అంటున్నారు, ఆంటీ ఆంటీ అని పిలుస్తున్నారు. నీ మీద నీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఒకడు ఆంటీ అంటే నీకేంది, ఏమంటే నీకేంది, అమ్మమ్మ అంటే నీకేంది? మరి అట్లా వదిలేయచ్చు కదా మ్యాటర్ని. నువ్వు కాన్ఫిడెంట్ కదా, ఇన్సెక్యూర్ కాదు కదా. జనాలకు చెప్పాలంటే 100 చెప్పచ్చు, పాటించాలంటేనే ప్రాబ్లం అవుతుంది. అది మ్యాటర్ ఇక్కడ. శ్రీరామ అంటే భూతైనట్టు అరే మంచి చెప్పినా అని తప్పే అయిపోతుంది. ఇప్పుడు బట్టలు వేసుకొని రమ్మా అంటే తప్పు. ఏదో కామెడీ సీన్ చూసినాను నేను రీసెంట్గా, అల్లరి నరేష్దో మేబీ ఎవరిదో స్పూఫ్ సినిమా అన్నట్టు. దాంట్లో ఏంటంటే విలన్ వచ్చి బట్టలు కప్పుతూ ఉంటాడు అన్నట్టు, హీరోయిన్ గిలగిలా కొట్టుకుంటుంది, అమ్మో నా మీద బట్టలు కప్పేస్తుండు వద్దు వద్దు అని చెప్పేసి. ఇక అట్లా ఉన్నది పరిస్థితి. ఈమె చేసిన ఒక షోలోనే, అనసూయ చేసిన ఒక షోలోనే సంథింగ్ ఒక ఆయన ఏదో మందు తాగితేనే కిక్ వస్తుంది నాకు అంటాడు. అంటే ఏమేమంటుంది, మందు తాగితేనే వస్తుందా, అనసూయం చూస్తే రాదా అని ఇట్లా మెలికలు తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఇటువంటి స్టేట్మెంట్స్ని కామెడీగా తీసుకునేటోడు కామెడీగా తీసుకుంటాడు. కొందరికి అంత మెచ్యూరిటీ ఉండదు. అటువంటి వాడు ఏం చేస్తాడు, లిటరల్గా తీసుకుంటాడు డైలాగ్లని, తీసుకొని రెచ్చిపోతూ ఉంటారు జనాలు. మాస్ ఆడియన్స్ అంతే కదా, మన ఇండియాలోనే కాదు బయట కూడా. ఏ దేశం తీసుకున్నా, ఏ స్టేట్ తీసుకున్నా, ఏ జిల్లా తీసుకున్నా జనాలు అట్లే ఉంటారు. ఇప్పుడు రీసెంట్గా నిధి అగర్వాల్ మీద ఇట్లా మాబ్ వచ్చి అటాక్ చేసిర్రు అన్నట్టు. అటాక్ అంటే అట్లా కాదు, సెల్ఫీస్ కోసమో, ఇక సెలబ్రిటీస్ వచ్చినప్పుడు సెల్ఫీస్ కోసమో వాటి కోసం ఎగబడుతూ ఉంటారు కదా, అట్లా ఎగబడ్డారు. ఆ క్రమంలో చేతులు తాకుతూ ఉంటాయి, గుంజుతూ ఉంటారు, సెలబ్రిటీస్ని పట్టుకోవాలని చెప్పి చూస్తూ ఉంటారు. నాట్ నెసరీ అంటే ఆమెను ఇట్లా ఏదో సెక్షువల్గా ఇట్లా చేద్దామనే ఇంటెన్షన్తోనే పట్టుకోవాలని పోరు కదా అందరూ. ఇప్పుడు ఎవరు పోయినా అంతే చేస్తారు. ఆ ప్లేస్లో హీరో ఉన్నా అని పట్టుకొని లాగుదామని చూస్తూ ఉంటారు. అంతేందుకు అమ్మాయిలు చేయరా, ఫీమేల్ ఫ్యాన్స్ చేయరా? పోయి ఇష్టం ఉన్నట్టు మేల్ ఫ్యాన్స్కి కిసెస్ పెడతారు వాళ్ళ పర్మిషన్ లేకుండా. మరి వాటిని ఏమంటారు? ఇక్కడ చెప్పాల్సింది ఇద్దరికి చెప్పాలి. ఈ డిబేట్ ఎటో తీసుకుపోతున్నారు. అబ్బాయిలకు పెంచుడు ఎట్లా అంటే అమ్మాయిలకు రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలనో చెప్పాలి, పెంచుడు మంచిగా పెంచాలి. నువ్వు అమ్మాయిలకు చెప్పే బదులు మంచి మంచి బట్టలు వేసుకోమని అమ్మాయిలకు చెప్పే బదులు అబ్బాయిలకు ఎందుకు చెప్పావు? నువ్వు ఆడదానికి రెస్పెక్ట్ ఇవ్వాలి, చూడాల్సింది బట్టల్ని కాదు అని చెప్పేసి అంటున్నారు. పొట్టి పొట్టి బట్టలు వేస్తే రెచ్చగొట్టినట్టేనా అని చెప్పేసి అంటారు. తీసే సినిమాలు ఎట్లున్నాయి? ఈ సెలబ్రిటీస్, సోకాల్డ్ సెలబ్రిటీస్ ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు పొట్టి బట్టల గురించి వాటి గురించి, వాళ్ళు తీసే సినిమాలు ఎట్లుంటున్నాయి? పోనీ సినిమాలు పక్కకు పెడితే ఇన్స్టాగ్రామ్లోకి పోను ఒకసారి. పొట్టి పొట్టి బట్టలు కానీ అంటే వల్గర్గా డ్రెస్సులు వల్గర్గా వేసుకొని వల్గర్ లాంగ్వేజ్లు మాట్లాడుకుంటా రెచ్చగొట్టుకుంటా ఎట్లా సోషల్ మీడియా ఎట్లా అయిపోయిందో ఒకసారి చూడండి, తెలుస్తుంది. రెచ్చగొట్టినట్టేనా పొట్టి బట్టలు వేసుకుంటే అన్నట్టు మాట్లాడుతున్నారు కదా. ఇవన్నీ చూసుకుంటా వెరీనోళ్ళు డెస్పరేట్గానే తయారవుతారు. ఎవరైనా కనిపిస్తే లాగేద్దామన్నట్టే చూస్తూ ఉంటారు. ఆ ఇంటెన్షన్తో అట్లా చెప్పిండు తప్ప ఏదో పొట్టి బట్టలు వేసుకున్న వాళ్ళని మీ దగ్గర పడేసేయండ్రి అని చెప్పలేదు అక్కడ.
ఏం చెప్పిండంటే, "అరే ఎదవలు ఎక్కువైనరు సమాజంలా జాగ్రత్తగా ఉండుండ్రి" అన్నట్టు చెప్పిండు. ఈ డిబేట్‌ని ఇక్కడికే పరిమితం చేసిండ్రా అంటే లేదు. ఇక మొగోళ్ళ బట్టల గురించి మాట్లాడతారు. మొగోళ్ళు ఏమన్నా డీసెంట్‌గా బట్టలేసుకుంటున్నారా అది ఇది అని చెప్పేసి. ఇద్దరేసుకోవాలి. ఇద్దరికీ చెప్పాలి. లేడీస్‌కి చెప్పాలి. మొగోళ్ళకి చెప్పాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తా. మన ఇండ్లలోనే తీసుకుందాం ఎగ్జాంపుల్. మన ఇంట్లో ఫాదర్స్ ఎట్లేసుకుంటారు మామూలుగా లుంగీ కట్టుకుంటారు, బనియన్ వేసుకుంటారు ఇంట్లో కూర్చున్నప్పుడు. ఫ్యామిలీలో ఉన్నప్పుడు, ఓన్లీ ఫ్యామిలీలో ఉన్నప్పుడు అట్లా వేసుకుంటారు. ఎందుకంటే ఫ్యామిలీ అది చిన్నప్పటి నుండి అలవాటే అట్లా, నో ప్రాబ్లం, ఫ్యామిలీకి ఏం ప్రాబ్లం ఉండదు. అదే బయట నుంచి ఎవరన్నా లేడీస్ కానీ ఎవరన్నా వేరే ఫ్యామిలీ వాళ్ళు కానీ వస్తే వెంటనే పోయి షర్ట్ వేసుకొని రారా? ఆ? లుంగి పైదాకా ఇట్లా కట్టుకున్న లుంగిని కిందికి దించేయరా? ఎందుకు చేస్తారు అట్లా? డీసెంట్గా ఉండదని చెప్పేసి. ఆ డీసెన్సీయే కదా మరి ఎక్స్పెక్ట్ చేసేది అందరి నుంచి. నలుగురు ఉన్నప్పుడు అట్లా డీసెంట్గా ఉండాలని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు దాన్ని తప్పు పట్టుకుంటా పోతే ఎట్లా? ఇక ప్రతిదానికి మొగోడు ఆడదని డిబేట్లు పెట్టుకుంటా పోతే ఇక అది ఏడదే కదా. పబ్లిక్లోకి వచ్చినప్పుడు అందరూ డీసెంట్గా డ్రెస్ చేసుకోవాలి. అందరూ మంచిగా బిహేవ్ చేయాలి. లేడీసా జెంట్సా నో మ్యాటర్. అసలు ఇక్కడ జరగాల్సిన డిబేట్ ఏంటంటే నేను చెప్తా. అసలు ఇక్కడ జరగాల్సిన డిబేట్ ఏంటంటే శివాజీ ఆరోగ్యన్స్ గురించి జరగాలి డిబేట్. ఆయన ఏదో నేను పీకేస్తా కొట్టేస్తా అన్నట్టు ఏదో మాట్లాడింది కదా ఆరోగ్యంట్గా, దాని గురించి జరగాలి డిబేట్. అండ్ ఇంకోటి ఒక అన్పార్లమెంటరీ వర్డ్ యూజ్ చేసిండు కదా, దాని గురించి జరగాలి డిబేట్. దాని మీద కాకుండా మొత్తం తప్పే అన్నట్టు తీసుకోపోతున్నారు కాబట్టి శివాజీకి సింపతి పెరుగుతుంది. అరే ఆయన చెప్పిన దాంట్లో తప్పేముంది అన్నట్టు పోతుంది. అదే ఓన్లీ వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి మిగతా దాన్ని పక్కకు పెట్టేసి ఉంటే శివాజీకి నెగటివిటీ వచ్చేది. రైట్, ఇది అసలు ఈ టాపిక్ మీద నా ఒపీనియన్. నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి కాంట్రవర్సీస్ మీద నా ఒపీనియన్స్ పంచుకుంటూ ఉంటాను మీతోని. మీకు కూడా ఏమనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. నేను చెప్పింది రైట్ అనిపించిందా, రాంగ్ అనిపించిందా? రాంగ్ అనిపిస్తే ఏం రాంగ్ అనిపించిందో కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.